నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు, యష్మిత వస్తుంది టైంకి, యోగా చేపిస్తుంది అని. ఇదే ఉత్సాహాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఇంకా కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకుంటూ యోగా సాధనాన్ని అయితే చేద్దాము. ఇవాళ మనం ముందుగా అజప జప ధ్యానం చేద్దామండి. ఈ అజప జప ధ్యానం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మీరు ఏదన్నా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. నేను సుఖాసనాలో కూర్చున్నాను, మీకు ఇది కుదరకపోయినా చైర్ సపోర్ట్ తీసుకొనైనా కూర్చోవచ్చు. మనము కూర్చున్న తర్వాత రెండు చేతులని ఇలా ఓపెన్ చేస్తూ వెన్నెముక్కని ఎరెట్గా ఉంచుతాము. కళ్ళని క్లోజ్ చేస్తూ శ్వాసని తీసుకోండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ ముందుగా మీ పొట్టని, ఆ తర్వాత ఛాతీని, ఆ తర్వాత క్లావిక్యులర్ బోన్ని కంప్లీట్గా ఫిల్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదలండి. మీ శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ కంటిన్యూ చేయండి. ఈసారి నేను సో అంటే శ్వాసని తీసుకోండి, హమ్ అంటే శ్వాసని వదలండి. చూడండి, ఈ సో హమ్ అన్న శబ్దాలు మన శ్వాస సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, సో హమ్, సో హమ్. నేను సో అన్నప్పుడు శ్వాసని తీసుకోండి, హమ్ అన్నప్పుడు శ్వాసని వదలండి. సో హమ్, సో హమ్, సో హమ్, సో హమ్, సో హమ్, సో హమ్. మెల్లగా రిలాక్స్ అవుతూ కొన్ని క్షణాలు ఇదే పొజిషన్లో కూర్చోటానికి ట్రై చేయండి. మెల్లగా రెండు చేతుల్ని జోడిస్తూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా మీ చేతులని ముందుగా చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి అజప జప ధ్యానం. ఇక్కడ మనము సో హమ్ అని రెండు శబ్దాల ద్వారా శ్వాసని తీసుకోవటం వదలటం అన్నది చేశాము. చూడండి, నేను డప్పుల సౌండ్ ఎలా వస్తుందంటే ఢమ్ 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 అని ఎవరైనా చెప్తారు, అలాగే శ్వాసకున్న శబ్దం మాత్రం సో హమ్. కాబట్టి నేను ఉట్టిగానే మీకు శ్వాసని తీసుకోండి వదలండి అంటే ఎక్కువగా ఆలోచనలు వస్తాయండి. ఇక్కడ నేను ఎప్పుడైతే సో అంటానో అప్పుడు మీరు శ్వాసని తీసుకుంటారు, నేను ఎప్పుడైతే హమ్ అంటానో అప్పుడు శ్వాసని వదులుతారు. అంటే మీ ధ్యానం మొత్తం నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మీద పెట్టారండి. కాబట్టి ఆలోచనలు తక్కువగా వస్తాయి, అలాగే ధ్యానంలో ఎక్కువగా సేపు కూర్చోటానికి చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ అజప జప ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెడదాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు బద్ధ ఉతిత పార్శ్వకోణాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. ముందుగా తాడాసనాలో నిల్చుంటూ నేను నా ఎడమ కాలని వెనక్కి తీసుకెళ్తున్నాను. చూడండి, కాళ్ళు ముందున్న కాలు 90 డిగ్రీస్ ఫేస్ చేస్తుంది, వెనకాలన్న కాలని
45 degrees లోపల వైపున పెట్టండి. శ్వాసని తీసుకుంటూ మీ 2 చేతులని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని బెండ్ చేస్తూ కుడి చేతిని మనము కుడి కాళ్ళ లోపల నుంచి తీసుకెళ్తున్నాము. అలాగే ఎడమ చేతిని నేను కుడి చేతితో హోల్డ్ చేస్తూ ఛాతీని ఓపెన్ చేస్తూ పైన వైపున చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి కాళ్ళని ఆ తర్వాత చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ ఉతిత పార్శ్వకోణాసన. మీరు చూసినట్టయితే మన బాడీ వెయిట్ని లెగ్స్ మీద పెట్టి చేస్తున్నాం కాబట్టి లెగ్స్ని స్ట్రెంథెన్ చేయటానికి, అలాగే బెండ్ అయ్యి మన చేతులని కింద నుంచి తీసుకెళ్ళి బైండ్ చేయటం వల్ల షోల్డర్కి మొబిలిటీ పెరుగుతుంది. అలాగే నెక్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మనకి ఎక్కువగా అబ్డామినల్ రీజియన్లో, బ్యాక్ రీజియన్లో స్ట్రెచ్ ఉంటుందండి. దాన్ని ఫీల్ అవుతూ చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో మర్చిపోకుండా చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ ఉతిత పార్శ్వకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు ఇవాళ మనము ధ్యానం చేసామండి. ధ్యానంగా ఇనిషియల్గా ఎవరినైనా కూర్చొని చేయమంటే పాసిబుల్గా ఉండదండి. ఎందుకంటే ఫిజికల్గా ఏదైనా పెయిన్ ఉన్నా, మెంటల్లీ మనకి ఏమైనా ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు కళ్ళని అలా క్లోజ్ చేసి కూర్చోవటం చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. ఇక్కడ మనము ఎక్కువగా సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామాలు చేయటానికి ట్రై చేయండి. దాని తర్వాత ఆ గంటలు కూర్చోవడం ధ్యానంలో అన్నది పాసిబుల్ అవుతుంది. కాబట్టి మనం తర్వాత ఆసన చూసేద్దామండి. శిశుపాలాసన. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరిగి 2 లెగ్స్ని స్ట్రెచ్ చేసినాను. చూడండి, ముందుగా మనము దండాసనాలో కూర్చుంటాము. ఇప్పుడు ఎడమ కాళ్ళని నేను ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళని నేను కుడి మోచేతి దగ్గర పెడుతున్నాను. అలాగే ఎడమ మోకాళ్ళని నా ఎడమ మోచేతి దగ్గర పెడుతూ 2 చేతులని ఇంటర్లాక్ చేయండి. అలాగే వెన్నెముక్కని ఇలా కాకుండా స్ట్రెయిట్గా ఉంచడానికి ట్రై చేయండి. అలాగే మెల్లగా 2 చేతుల సపోర్ట్తో కాళ్ళని ఛాతీ వైపున లాగండి. ఇప్పుడు మెల్లగా శ్వాసని తీసుకుంటూ మోకాళ్ళని, నా ఎడమ మోకాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్తూ వెనకాల వైపున చూస్తూ మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, ఫాస్ట్గా చేస్తే ఇలా ఉంటుంది. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి శిశుపాలాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుందండి. చూడండి, ఈ ఆసన చేయటం వల్ల మనకి మంచి స్ట్రెచ్ అయితే ఈ భాగంలో ఉంటుంది. అలాగే లెగ్స్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇక్కడ కాకపోతే మీ వెన్నుముక్క గ్రాడ్యువల్గా కిందికి వెళ్తుంది. దాన్ని కాన్షియస్గా స్ట్రెయిట్గా పెట్టడానికి ట్రై చేయండి.
దానివల్ల ఆసన వల్ల కలిగే లాభాలు అయితే ఉంటాయి. ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి శిశుపాలాసన. ఈ ఆసనాలో మీరు చూసినట్టయితే నేను కాళ్ళని ఎంత స్ట్రెచ్ చేసి వెనక్కి చూస్తానో అంత ఎక్కువగా హిప్ అన్నది ఓపెన్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని లెగ్ని ఎంతైతే అంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. నేను ఈ ఆసన చేయడానికి పొట్ట వైపున పడుకుంటున్నాను కాబట్టి మీరు ఆ పొజిషన్కి వచ్చేయండి. ఈ ఆసన చేయటానికి ముందుగా పొట్ట వైపున పడుకుంటూ చూడండి 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. నేను నా ఎడమ కాళ్ళని ఎడమ చేతితో అలాగే కుడి కాళ్ళని కుడి చేతితో హోల్డ్ చేశాను. ఇక్కడ హోల్డింగ్ కూడా చూడండి యాంకిల్ దగ్గర చేయాలి. ఎవరైనా ఇక్కడ హోల్డ్ చేశారనుకోండి కాళ్ళు స్లిప్ అయి గ్రిప్ పోయిందనుకోండి కాళ్ళు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి యాంకిల్స్ని హోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మనము 2 కాళ్ళని పైకి అలాగే పై భాగాన్ని పైకెత్తుతూ పొట్ట వైపున ఉంటామండి. చూడండి మెల్లగా శ్వాసని వదులుతుంటాం. మీకు ఇది పాసిబుల్గా లేకపోతే జస్ట్ 1 లెగ్ని మాత్రమే లిఫ్ట్ చేయండి. మీరు కంఫర్టబుల్గా ఉంటే 2 కాళ్ళతో మీరు చేయొచ్చు. ఇదండి ధనురాసన. ఈ ఆసన చేసే ముందు ఎవరికైనా స్టమక్ హెరీనియా ఉన్నా అబ్డామినల్ హెరీనియా ఉన్నా రీసెంట్ మనకి పొట్ట దగ్గర అబ్డామినల్ రీజన్ దగ్గర ఏదన్నా సర్జరీలు అయినా అవాయిడ్ చేయండి. బ్యాక్ ఇంజురీ ఉన్నా అవాయిడ్ చేయండి. లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు
మీ బ్యాక్ మజిల్స్ని మంచి స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఈ భాగంలో మనం ప్రెషర్ పెట్టడం వల్ల ఇక్కడున్న ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి, అంటే డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అలాగే హార్ట్ని ఓపెన్ చేస్తున్నాం అంటే ఇక్కడ రెస్పిరేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ ధనురాసన. మన కాళ్ళల్లో ఉన్న కండరాలకి ముఖ్యంగా ఈ భాగంలో మంచి స్ట్రెచ్ ఇస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా శవాసనాలో రెస్ట్ చేయాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. ముందుగా మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తాము. 2 కాళ్ళని దగ్గరగా పెడుతూ శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని మనము 90 degrees పైకెత్తుతామండి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే మీరు 2 చేతులని డైమండ్ షేప్లో పెట్టొచ్చు, లేదా హ్యాండ్ సపోర్ట్ తీసుకోకుండా కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం కావాలంటే పైన మనకి ఇష్టమైనది ఏదైనా పెట్టండి, ఏదైనా లైట్ వెయిట్ ఆబ్జెక్ట్ని పెట్టండి. ఇలా ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఈ భాగంలో షివరింగ్ అన్నది జరుగుతుంది. అయినా కొన్ని క్షణాలు దానికి ఇంకొంచెం మించి హోల్డ్ చేయండి. ఇప్పుడు మెల్లమెల్లగా 2 కాళ్ళని కింద డ్రాప్ చేయండి. చూసారు కదండి, ఉత్థాన పాదాసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఆసనాన్ని కొన్ని క్షణాలు హోల్డ్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చెప్పినట్టు ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టండి మీ కాళ్ళపైన. అప్పుడు మనము తప్పకుండా మోకాలని స్ట్రైట్గా ఉంచుతూ చేస్తాము. కాబట్టి శ్వాసని తీసుకుంటూ కాళ్ళని పైకెత్తండి. మెల్లమెల్లగా లెగ్ని డ్రాప్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి కోర్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుంది. వెరికో వెయిన్స్ అంటే కాళ్ళల్లో మనకి ఎక్కువగా నరాలు కనిపిస్తాయి కదండి, అలాంటి వాళ్ళకి కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి గోడ సపోర్ట్గా పెట్టి కొన్ని క్షణాలు ఉన్నా కూడా బ్లడ్ సర్క్యులేషన్ కింది వైపుకు వచ్చి వెరికో వెయిన్స్ తగ్గుతాయి. అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ కిందికి రావటం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కొన్ని క్షణాలు ప్రతిరోజు ఈ ఆసనాలు ఉండటానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నీళ్ళు ఎలా తాగాలో మనందరికీ చాలా బాగా తెలుసండి. చాలామంది నిల్చొని కూడా మనం తాగేస్తూ ఉంటాము. ఏదైనా వర్క్ ప్లేస్లో వెళ్ళినా, ఇంట్లో ఉన్నా నిల్చొని తాగుతాము. అలా కాకుండా మీరు చూడండి, ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళు కూర్చున్న తర్వాత నీళ్ళు ఇస్తాము. పెద్దవాళ్ళు అయితే ఇదే నేర్పించారు, కూర్చొని నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనము నిల్చొని తాగటం వల్ల కాళ్ళల్లోకి నీళ్లు వెళ్ళి మోకాల నొప్పులు తొందరగా వస్తాయి అన్నవి మనందరికీ తెలుసండి. కాకపోతే మనం ఫాలో అవ్వము. కాబట్టి ఈ చిన్న అలవాటుని చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.